వీడియో ఏంటంటే ఫార్మసీ గురించి అనమాట. యూఎస్ఏలో ఫార్మసీ స్టోర్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో మనం కొన్ని స్టోర్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా స్పెషల్గా అనిపించిన వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. దాంట్లో ఏంటి డిఫరెంట్, ఫార్మసీ స్టోర్ ఏంటి, ఇండియాలో కూడా ఫార్మసీ స్టోర్స్ ఉంటాయి కదా అలానే ఉంటాయి అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాం. చలి అయితే చంపేస్తుంది, బయట -27 degrees ఉందన్నమాట ఈరోజు. ఓకే, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో లాగా అసలు బజార్కి 5-6 ఫార్మసీ స్టోర్స్ ఉంటాయి కదా, ఇక్కడ అలా ఉండవు అనమాట. నాకు తెలిసినంత వరకు వాల్గ్రీన్స్ ఒకటి, ఇంకా సివిఎస్ ఫార్మసీ అనేసి ఇంకొకటి ఉంటుంది. ఈ రెండే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. మనకి ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ మెడిసిన్సే ఉండవు అనమాట. ఇంట్లోకి కావాల్సిన కొన్ని థింగ్స్, ఇంకా బ్యూటీ రిలేటెడ్ థింగ్స్, బియర్, వైన్, ఇంకా అన్నీ ఇంటికి రిలేటెడ్ సంబంధించినవి, ఒక ఫ్యామిలీ రన్ చేయాల్సిన అంత వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని అదంతా కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి ఓవర్ ద కౌంటర్ అనేసి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఫీవర్కి, కోల్డ్కి, కఫ్కి రిలేటెడ్ అవన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ అనేసి, ఎస్డిటీ అలాంటి రిలేటెడ్ అంతా మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకా కౌంటర్ రిలేటెడ్ మనం అక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. కౌంటర్ అంటే ఏంటి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఒక ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారు కదా, అది మనకి డైరెక్ట్గా ఇవ్వరనమాట. మనల్ని అడుగుతారు మీకు ఏది వాల్గ్రీన్స్ కావాలా, సివిఎస్ కావాలా, మీ హౌస్కి ఏది దగ్గర ఉంది అనేది అడుగుతారనమాట. మనం వాల్గ్రీన్స్ అనేసి అడిగితే వాల్గ్రీన్స్ ఇస్తారు. అలా కాకుండా సివిఎస్ ఫార్మసీ అనేసి అడిగితే సివిఎస్ ఫార్మసీ ఇస్తారనమాట. సో మనం అప్పుడు వీళ్ళకి ఫార్మసిస్టులకి వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ అనేది ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ రెడీ చేసి మనకి కాల్ చేస్తారనమాట. కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, మెయిల్ చేయడం కానీ అలా చేస్తారు. సో అప్పుడు మనం వచ్చేసి మన లాస్ట్ నేమ్, మన ఫస్ట్ నేమ్ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఆ ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. మనం ఆ ప్రిస్క్రిప్షన్ వచ్చేసి డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే డ్రైవ్ త్రూ కూడా ఉంటుంది. డ్రైవ్ త్రూ కూడా ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఒకసారి అయితే ఇక్కడ ఎలాంటి మెడిసిన్స్ దొరుకుతాయి, ఎంత ప్రైజెస్ ఉంటాయి, అదన్నీ ఫ్యూ మెడిసిన్స్, ఒక ఫీవర్ ట్యాబ్లెట్స్, ఇంకా కోల్డ్ ట్యాబ్లెట్స్, ఎసిడిటీ ట్యాబ్లెట్స్ అలాంటివి నేను కొన్ని చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఫీవర్కైనా కానీ, కఫ్కైనా, దేనికైనా సరే నైట్ పిల్లు, డే పిల్లు ఎక్కువ వాడతారు. ఇది వచ్చేసి మనకి $24 ఉందన్నమాట. మనకి ఇండియాలో ఎక్కువగా ఫీవర్కి వాటన్నిటికీ పారాసిటమాల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ పారాసిటమాల్ ఎక్కువ వాడరు అనమాట. టైల్నాల్ అనేసి ఇది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ హోల్ బాటిల్ వచ్చేసి, ఈ బాక్స్ మొత్తం వచ్చేసి మనకి $20 ఉంది. ఇది వచ్చేసి కౌంటర్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసినవి అంతా మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఫార్మసిస్టులు మనకి ఆ ప్రిస్క్రిప్షన్ అనేసి రెడీ చేసి ఇస్తారు. మనం ఇంట్లో వాడిన ట్యాబ్లెట్స్ కానీ, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి కదా, వాటిని మనం ఇంట్లోనే పడేయకుండా మనం ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసి దీంట్లో పడేస్తే వాళ్ళు దీన్ని డిస్ప్లోడ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి అన్ని ప్లేసెస్లో ఫొటోస్ అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీయరనమాట. ఇక్కడ ఒకటి వాల్మార్ట్ అనేసి ఇంకో ప్లేస్ ఉంటుంది. ఈ 2 ప్లేసెస్లోనే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేసి తీస్తారు. మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసిన తర్వాత 4 hours తర్వాత వచ్చి పిక్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే మనకి ఇచ్చేది 2 ఫొటోసే అనమాట. 2 ఫొటోస్ వచ్చేసి మనకి $15 పడుతుంది. $15 అంటే ఆల్మోస్ట్ మనకి 1100 రూపీస్ పడుతుంది.
మెడిసిన్స్ ఒక్కటే కాదు, మనకి వైన్, బియర్, అలా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనం ఇక్కడ కూడా చాలామంది తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇందాక చెప్పాను కదా, మనకి ఇక్కడ మెడిసిన్స్ ఒక్కటే కాదు, బ్యూటీ రిలేటెడ్ కూడా ఉంటాయి అనేసి. ఇక్కడ మనకి చూసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మంచి బ్రాండ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే బయట కన్నా కూడా ఇక్కడ సివిఎస్ ఫార్మసీలో కానీ, వాల్గ్రీన్స్లో కానీ ఇంకా బ్యూటీ రిలేటెడ్ కొంచెం తక్కువ ప్రైస్గా దొరుకుతాయని చెప్పొచ్చు. మనం బయట $5 పెట్టింది ఇక్కడ $3.50కి, $4కే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకోవడం బెటర్. ఇంకా మంచి బ్రాండ్స్ కూడా, ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి చూపిస్తాను, డ్రై త్రూ మెడిసిన్స్ ఎలా తీసుకోవచ్చో కూడా చూపిస్తాను. Hi. How can I help you? I'm here to pick up the prescription for my wife. What's her name? Lakshmi. What's the date of birth? 27. And omeprazole? We don't have any refills remaining. We'll have to fax doctor. I don't have anything ready for it. Okay, that's fine. Okay, I'll go and fax doctor for you, okay? Thank you so much. No problem. Bye-bye. So it's not ready. ప్రిస్క్రిప్షన్ అయితే రెడీ కాలేదంట. మళ్ళీ రెడీ అయిన తర్వాత టెక్స్ట్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడైతే పక్కనే విండీస్ ఉంది, దాంట్లో చికెన్ నగెట్స్ ఆసమ్ ఉంటాయి. ఇప్పుడు అవి పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. Can I have a 10-piece spicy nuggets and 6-piece spicy nuggets? 2 10-piece spicy nuggets or just one? 1 10-piece spicy nuggets. Okay. And 6-piece spicy nuggets. $5.31. Thank you. You too. Thank you so much. స్పైసీ నగెట్స్, నా ఫేవరెట్ స్పైసీ నగెట్స్. ఆసమ్. ఓకే, ఈ స్మాల్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడానికి ఏముంది, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాము అనేసి చేశాను అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.